నీకు సిగ్గు ఇలాంటి మాటలు మాట్లాడడం నీకే సిగ్గు లేదు. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీ డాడీకి సిగ్గు లేదు. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీ అమ్మగారు సిగ్గు లేదు. ఇలాంటి కలెక్షన్ జాబ్ చేస్తున్నందుకు నీకు సిగ్గు లేదు. నాకేం చూస్తా? అదేనబ్బా చెప్పి అర్థమవుతుందా? నీతిపరుడుగా నువ్వేమన్నా సీత అనుకుంటున్నావే నువ్వు? లేకపోతే హరిశ్చంద్ర ప్రసాద్ బ్రదర్ అనుకుంటున్నావా నువ్వు? చేసేది చిల్లర పనులు. సిగ్గుండాలి ఇట్లా మాట్లాడడానికి. నీకు కొద్దిగా సిగ్గుండాలి సార్. బిజినెస్ లాస్ అయిపోయిందా మేడం? ఎప్పటి నుంచి బిజినెస్ లాస్ అయింది? చిన్నప్పటికీ లాస్ లో ఉన్నా మేడం. నేను చిన్నప్పటి నుంచి లాస్ లోనే ఉన్నా సార్. ఆన్సర్ అనేది కరెక్ట్ గా చేయండి. కరెక్ట్ మేడం, కాలం చెక్ చేసుకోండి. పుట్టినప్పుడు నా దగ్గర ఏం లేకుండా ఇప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోయినా అంటే లాసే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు రికవర్ ఏజెంట్ కస్టమర్ పైన ఏ విధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ పక్కన పెట్టి రెచ్చిపోయాడో. సో అలాంటి వారితో ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫండ్స్ రాలేదు సార్, ఇంకా ఫండ్స్ నెక్స్ట్ మంత్ వస్తాయి. లేరండి మీరు? లేరండి. ఎక్కడ తిరుగుతున్నారు దొంగలాగా? దుబాయ్ వచ్చాను. చెప్పండి. ఎక్కడ తిరుగుతారు? దుబాయ్. దుబాయ్ దొంగలో తిరుగుతున్నారు. ప్రజలు డబ్బులు తినేసి అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు అంతేనండి? దొంగలో తిరగట్లేదు, నేను మనిషిలాగా తిరుగుతున్నా. నెలకు వస్తాయి, ఈ నెలకు వస్తాయి అని చెప్పుకోవడం సిగ్గులేదు అసలు. సిగ్గు నీలాంటి వారికి లేనప్పుడు నాకు ఎందుకు సార్ చెప్పండి? ప్రజలు డబ్బులు తినేసి తిరుగు సిగ్గులేదు. నీకు సిగ్గు ఇలాంటి మాటలు మాట్లాడడం నీకే సిగ్గు లేదు. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీ డాడీకి సిగ్గు లేదు. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీ అమ్మగారు సిగ్గు లేదు. ఇలాంటి కలెక్షన్ జాబ్ చేస్తున్నందుకు నీకు సిగ్గు లేదు. నాకేం చూస్తా? అదేనబ్బా చెప్పి అర్థమవుతుందా? నీతిపరుడుగా నువ్వేమన్నా సీత అనుకుంటున్నావు? సీత అనుకుంటున్నావే నువ్వు? లేకపోతే హరిశ్చంద్ర ప్రసాద్ బ్రదర్ అనుకుంటున్నావా నువ్వు? చేసేది చిల్లర పనులు. సిగ్గుండాలి ఇట్లా మాట్లాడడానికి. నీకు కొద్దిగా సిగ్గుండాలి సార్. కడుపుకి అన్నం తింటున్నావు కదా, అన్నమే కదా తినేది. పెంట తినట్లేదు కదా, పెంట తినట్లేదు కదా నువ్వు. కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలి ఆర్బీఐ గైడ్లైన్స్ తెలివే నీకు? ఆర్బీఐ గైడ్లైన్స్ తెలివే నీకు? కామన్ సెన్స్ లేదు నీకు, మినిమం సెన్స్ లేదు నీకు, బేసిక్ సెన్స్ లేదు నీకు, ఎలాంటి సెన్సే లేదు నీకు. 5 సెన్స్ కూడా చక్కగా పని చేయట్లేదు నీకు. నువ్వా మాట్లాడేది నాతోటి? ఆర్బీఐ గైడ్లైన్స్ బుక్ కొనుక్కో, వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని నైట్ మొత్తం చదువుకుని పొద్దున్నరా మళ్ళా ఇంటికి వెళ్ళి పీడిఎఫ్ ఆర్బీఐ 2007-8 గైడ్ లైన్స్ కొనుక్కో ఒకసారి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో ఆర్బీఐ గైడ్ లైన్స్ కలెక్షన్ కి. ఆర్బీఐ ఫుల్ ఫామ్ చెప్తే లోన్ మాఫీ చేస్తావా? ఆర్బీఐ గురించి నీకు క్లాస్ వీక్దా అంత తెలుసు నాకు. ఆర్బీఐ గురించి ఆర్బీఐ ఫుల్ ఫామ్ చెప్తే ఏం చేస్తావు? లోన్ మాఫీ చేస్తావా? లోన్ మాఫీ చేస్తావా? జాబ్ ఇస్తావా? ఆర్బీఐ ఫుల్ ఫామ్ చెప్తే నీకు రూల్స్ తెలివై కాబట్టి చెప్తున్నా. నీకు ఆర్బీఐ చెప్పిందా డిఫాల్ట్ చేస్తే కస్టమర్ ఇట్లా తిట్టమని చెప్పేసి? చెప్పిందా అంటావు తిట్టమని? నీకు తిట్టమని చెప్పిందా? నీకు దొంగ అనమని చెప్పిందా? నువ్వు పోలీసువా? నువ్వు కష్టపడి దొంగ అని చెప్పానికి? నువ్వు ఓడికి పోయి అంటున్నా చెప్పానికి అట్లా మాట్లాడడానికి? నువ్వు ఓడి అంటున్నా అట్లా కమెంట్ చేయని కస్టమర్ కి కమెంట్ చేయడానికి? నువ్వు ఓడి అంటున్నావు అట్లా మాట్లాడడానికి? కస్టమర్ కి ఆ విధంగా కమెంట్ చేయడానికి నువ్వు ఓడి అంటున్నా? డబ్బులు మీ డాడీ ఇవ్వలేడుగా నాకు? డబ్బులు మీ డాడీ ఇవ్వలేడుగా నాకు? డబ్బులు మీ డాడీ ఇచ్చాడా? డబ్బులు మీ డాడీ ఇచ్చాడా చెప్పండి. డబ్బులు మీ డాడీ ఇచ్చాడా చెప్పండి, ఒక్క మాట చెప్పండి. డబ్బులు మీ డాడీ ఇచ్చాడా? ఒక మాట చెప్పండి నాకు. ఇచ్చాడా? నీతి కబుర్లు అంటే నువ్వు కస్టమర్ దొంగ అన్నప్పుడు నీకు బేసిక్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ కలెక్షన్ చేస్తున్నావు, ఇంకా నువ్వు దాక్కోవడం కాదు. నువ్వు పీడిఎఫ్ కొనుక్కోవడం చదువుకో. ఫస్ట్ చదువుకోనరా. వేలిముద్రనా నువ్వు? వేలిముద్రనా నువ్వు? వేలిముద్రనా నువ్వు? వేలిముద్రనా నువ్వు అంటున్నా? వేలిముద్రనా నువ్వు అంటున్నా? వేలిముద్రనా? చదువుకున్నా? ఏ జాబ్ అన్ని జాబ్లో రిజెక్ట్ అయినా ఈ జాబ్ సెలెక్ట్ అయినట్టు లాస్ట్కి వస్తే అర్థమైందా? అన్ని జాబ్లో రిజెక్ట్ అయినావు, దీంట్లోకి వచ్చినావు. ఇక రోడ్ల మీద పడి తిరగొచ్చు అని చెప్పేసి అనుకున్నావు, కానీ ఇది కూడా కష్టమే. ప్రాపర్ గా మాట్లాడితేనే పేమెంట్ అవుతుంది. అర్థమైందా? ఇంటికి వచ్చి ఏంది కాల్లో మాట్లాడలేవా? చేత కదా నీకు మాట్లాడడానికి? ఇంటికి వస్తేనే మాట్లాడతావా? చేత కాదా? దొంగలాగా మాట్లాడుతావు, దుంబలాగా బిహేవ్ చేస్తున్నావు అంటున్నా. మగాడిగా ఫేస్ టు ఫేస్ ఎవడైనా మాట్లాడతారు. జెండర్ తో సంబంధం ఏంది? ఆడోళ్ళు మాట్లాడరా? ఫేస్ టు ఫేస్ ఆడోళ్ళు మాట్లాడరా?
మరి ఎందుకంటే నీతి కబుర్లు ఫేస్ టు ఫేస్ ఆడోళ్ళు మాట్లాడరా? మొగోళ్ళే మాట్లాడతారా? దొంగలాగా దొంగలాగంటే మీ ఇంట్లో దొంగతనం చేసిండా నేను? మీ ఇంట్లో దొంగతనం చేసిండా నేను? ఏం ఎత్తుకుపోయినా? నేను డిపాజిట్ చేస్తే మీకు ఇచ్చారు కార్డు. మీ ఆవిడ గొలుసు ఎత్తుకుపోయినా? మీరు అందరికి ఇచ్చారు మాట. మీ ఆవిడ గొలుసు ఎత్తుకుపోయినా లేకపోతే మీ గొలుసు ఎత్తుకుపోయినా? మీ ఇంట్లో లేడీస్ గొలుసు ఎత్తుకుపోయినా నేనేమన్నా? ఎవరు పుట్ట ఎవరు తెలుసు నాకు. నాకు తెలుసు కానీ ఎవడు కుట్టినావు? ఎవరు తెలుసు నాకు తెలుసు నువ్వు ఎవడు కుట్టినావు అంటున్నా. ఎంతమంది కుట్టినావు తెలుసు నాకు. నాకు తెలుసు అంటున్నా నువ్వు ఎవడు కుట్టినావు. నాకు తెలుసు అంటున్నా కదా. నువ్వు ఎవరు పుట్ట నాకు బంద్ చేసుకో, అర్థమైందా? అమ్మ బాబు నాకు నేర్పించారు. అబ్బబ్బబ్బా, అమ్మ బాబు నేర్పిస్తే నువ్వు రోడ్ల మీద పడి చిల్లర పనులు చేయకుంటువి కానీ కస్టమర్ తోటి నీట్ గా మాట్లాడుతుంటివి. మినిమం సెన్స్ లేకుండానే ఇట్లా మాట్లాడుతున్నావు. ఆర్బీఐ డిఆర్ వేసినావు ఎంతకు? వచ్చి మాట్లాడతారు. డిఆర్ వేసినావా నువ్వు? డిఆర్ వేసినావా అసలు నువ్వు? డిఆర్ వేసినావా? ఫుల్ ఫామ్ చెప్పు. డిఆర్ఏ ఫుల్ ఫామ్ చెప్పు, ఆర్బీఐ ఫుల్ ఫామ్ చెప్పు. ఏం చిన్నపిల్లలాగా మాట్లాడతావు ఏంది? చెప్పినప్పుడు చెప్పు. దాని మీనింగ్ చెప్పు. డెప్ టు రికవర్ ఏజెంట్, డెప్ టు రికవర్ ఏజెంట్, ఇచ్చిన తర్వాత అడుగు. నేను డెప్ టు రికవర్ ఏజెంట్ చెప్పు. డెప్ టు రికవర్ ఏజెంట్. మా సర్టిఫికేట్ ఉంది. ఎన్ని మార్కులు వచ్చినాయి? బార్డర్లో పాస్ అయినావా? ఏదో బార్డర్లో పాస్ అయినావా అంటున్నా. ఎన్ని మార్కులు వచ్చినాయి అంటున్నా? ఎన్ని మార్కులు వచ్చినాయి డిఆర్ఏలో? 76. 76. ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ మార్కులా? ఎక్కడ ఉన్నా చెప్పు నాకు. ఫస్ట్ క్లాస్ మార్కులు బిహేవియర్ ఏమో థర్డ్ క్లాస్ బిహేవియర్. పుడితే నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు. థర్డ్ క్లాస్ బిహేవియర్ పుడితే ఏం మిక్తావు చెప్పు. ఇంటికి వచ్చి ఏం మిక్తావు నువ్వు? ఇంటికి వచ్చి ఏం మిక్తావు అంటున్నా. అనుకుంటే నువ్వు ఇట్లనే మాట్లాడు. ఇంటికి వచ్చి మాట్లాడితే మెడల పైన 4 పడతాయి. అర్థమైందా? ఏమనుకున్నావు? మొగని అనుకుంటున్నావు కానీ నువ్వు ఇట్లా మాట్లాడితే మెడలు ఇరిగిపోతాయి అంటే ఇంటికాడ. అర్థమైందా? సరే ఇంటికాడికి వచ్చి ఎరగొట్టే. ఇంటికాడికి వస్తా. నువ్వు అడ్రస్ పెట్టు. నువ్వు ఏజెన్సీ ఏది నీది? ఏజెన్సీ ఏది నీది చెప్పు. అన్నాను కదా. నువ్వు ఏజెన్సీ చెప్పు కదా. డీటెయిల్స్ పంపు, అడ్రస్ పంపు. ఇంటికాడికి వచ్చి మాట్లాడబ్బా. నీ ఏజెన్సీ కార్డు చెప్పు కదా. నువ్వు కదా మొగోన్లాగా మాట్లాడుతున్నావు కదా. ఏదో పొడి చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. ఏజెన్సీ డీటెయిల్స్ చెప్పు. నువ్వు పొడుగు నీ పొడుగు నాకు చిన్నదే నేను చెప్పట్లేదు కానీ నేను చెప్తాను కదా. నువ్వు ఏం చెప్పేది? నువ్వేం చెప్పేది? ఫస్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ చదువుకొచ్చారా? అర్థమైందా? వాడుకుని నువ్వు డబ్బులు మీ డాడీ ఇచ్చాడా నాకు? మాట్లాడుతున్నావు. డబ్బులు మీ డాడీ ఇచ్చాడా నాకు? డబ్బులు మీ డాడీ ఇచ్చాడా అంటున్నా. ఇంటికి వచ్చి మాట్లాడు. డబ్బులు మీ డాడీ ఇచ్చాడా నాకు? పెట్టాలి నువ్వు. డబ్బులు మీ డాడీ ఇచ్చాడా నాకు? నా అడ్రస్ నీ దగ్గర ఉంది కదా. నా అడ్రస్ నీ దగ్గర ఉంది. నా అడ్రస్ నీ దగ్గర ఉంది. నా డబ్బులు అడ్రస్ నా అడ్రస్ నీ దగ్గర ఉంది కదా. నీ అడ్రస్ నా దగ్గర లేదు కదా. పంపు, ఏజెన్సీ అడ్రస్ పంపు. వానే ఉంటావు, ఏజెన్సీలో ఉంటావు కదా. ఏది పంపేది నువ్వు? నువ్వు వస్తావు చెప్పి నేను పంపిస్తాను. కబుర్లు అన్ని బంద్ చేసుకో. చేసేది చిల్లర పనులు పెద్ద మోతగారిలాగా మాట్లాడుతుండ వచ్చిడ. సొల్లు కబుర్లు చెప్పకరా బాబు. సొల్లు కావు చెప్పగరా నాయన. పని చూసుకో, జర చక్కగా పని చూసుకో. నువ్వు వస్తావు నేను రావాలా? యాడికి వస్తావు నువ్వు చెప్పు. ఏంటి యాడికి వస్తావు? చెప్తా కదా నేను లొకేషన్ యాడికి వస్తావు అంటున్నా. నువ్వు పెడతావు. ఏం చేస్తావు వచ్చి నువ్వు? పంపిస్తాను. ఏం పంపిస్తావు? నువ్వు వస్తావా అంటున్నా. ఏం పంపిస్తావు అంటున్నా. మజాక్లో ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మీరు కస్టమర్ తోటి. ఎవరు బాబు నేను చెప్పింది అర్థం అవ్వట్లేదు అనుకో. నువ్వు వస్తావు. అరే రా అంటున్నా అంత నీకు. రా అనుకుంటే రాకు. రా అంటున్నావు ఏదో నీకు అంత. నువ్వు ఆ టైపా? ఏ టైపు నువ్వు? అయితే రా. ఏ టైపు నువ్వు? వదిలే. ఏ టైపు? నువ్వే టైపు? ఆ టైపా నువ్వు? అవును నీలా ఫోన్ పెట్టేకి నువ్వు టైప్ అయితే ఫోన్ పెట్టేది. నువ్వు మాట్లాడి నీకు చేతన అయితే. ఏదైతే నువ్వు మంచిగా నీకు చేతన అయితే మాట్లాడు అంటున్నా. ఆడికి వచ్చి మాట్లాడతా, ఈడికి వచ్చి మాట్లాడతా. ఏం బిక్తో వచ్చి నువ్వు? ఒక మగాడైతే ఇంటికి వచ్చి మాట్లాడతా. మొగాడైతే నీ ఆడోళ్ళు కూడా వస్తారు నేను ఇంటికి. కానీ మొగాడే అవసరమా నీ ఇంటికి రానికి? కొద్దిగా వాళ్ళ ఫోన్ లో మాట్లాడతారు. నీకు ఫోన్లో మాట్లాడిన చేత కావట్లేదు నీకు. ఇంకా ఫేస్ టు ఫేస్ అని ఏం మాట్లాడుతుంది ఇంకా? ఫోన్ లో మాట్లాడతాను. ఫోన్లో చక్కగా మాట్లాడలేకపోతున్నావు, ఆన్సర్ చెప్పలేకపోతున్నావు. ఆడోళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఫేస్ టు ఫేస్. మొగాడే కావాలి దానికి. నువ్వు ఆ టైపా? నువ్వు ఏ టైపు? నువ్వు పాయింట్ ఆఫా? నువ్వు 0.5 నువ్వు 0.5 1.5 ఫోన్ లో మాట్లాడుతున్నావు. 0.5 1.5 నువ్వు మాట్లాడుతున్నా. 0.5 1.5 పెట్టు పెట్టు. మాట్లాడు. చేత కాదా? చేత కాదా? చేత కాదా నీకు? ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ పెట్టే. చేత కాదా నీకు? అవి అర్థం అయిపోయింది. గాలి అయిపోయింది. హవా నీకలగా. ట్రైన్ లోకి క్రాస్ బీడింగ్. ట్రైన్ నువ్వు అందులోకి వచ్చినావు కదా. నీకు ఏ జాబ్ దొరకలేదు. ట్రైన్లో కూడా కలెక్షన్ చేత కాలేదు నీకు. లాస్ట్కి వస్తే ఇలా జాయిన్ అయినా వచ్చి ఇక్కడ కూడా నువ్వు రికవర్ చేయలేకపోతున్నావు. ఇంకేం చేస్తావు చెప్పు. క్యాష్ టైం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అక్కడ చేయలేవు. ట్రైన్లో వర్క్ ఇస్తున్నావు, అక్కడ వర్క్ చేయలేవు, ఇక్కడ వర్క్ చేయలేవు. చెప్పండి సార్. మీకు ఐదో డ్యూ డేట్ ఉంది. రీపేమెంట్ ఇంకా చేయలేదు. లింక్ పంపిస్తాం, పేమెంట్ చేయండి సార్ ఇప్పుడు. చెప్పిన కదా మార్నింగ్ కాలేదు. 2 times చెప్పాను కదా. 10 నిమిషాలు మాట్లాడి చెప్పినా కదా. ఏమని? చూడండి అక్కడ సిస్టమ్ చూడండి. సార్ సిస్టమ్ లో ఇక్కడ అప్డేట్ అయినా ఇక్కడ షో అవ్వదు సార్. ఏమైంది కొంచెం చెప్పగలరా? ఫండ్ ఇష్యూ ఉందని చెప్పిన. ఏంటి సార్? అమౌంట్ ప్రాబ్లం ఉందని చెప్పిన. అమౌంట్ ప్రాబ్లం ఉందని చెప్పారా? ఏమైంది అసలు? బిజినెస్ లాస్. బిజినెస్ లాసా? ఇప్పుడు మంత్ కరెక్ట్ గానే పేమెంట్ చేస్తున్నారు, ఇప్పుడు బిజినెస్ లాస్ అంటున్నారు. అసలు ఏమైంది? ఆల్రెడీ మీకు పవన్ చార్జెస్ పడ్డాయి, పెనాల్టీ చార్జెస్ పడ్డాయి. ఓకే మేడం, యాడ్ చేయండి పర్లేదు.
మీరు ఇంకా లేట్ చేసే కొద్దీ సిబిల్ కూడా ఎఫెక్ట్ చేయండి, సిబిల్ కూడా ఎఫెక్ట్ చేయండి మేడం. ఓకేనా, సరే మీరు సెల్ఫ్ సివిల్ కూడా ఎఫెక్ట్ చేయండి మేడం. సివిల్ అయితే అసలు మళ్ళీ ఎట్లా అంటే పనికి రాకుండా ఎఫెక్ట్ చేయాలి మీరు, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేయండి సివిల్ అట్లా ఎందుకు చేస్తారు? చేయండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ సివిల్ ని డ్యామేజ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం, సివిల్ డ్యామేజ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం, చాలా డ్యామేజ్ చేయండి సివిల్ ని, ప్లీజ్ మేడం, ప్లీజ్ సివిల్ ని డ్యామేజ్ చేయండి ప్లీజ్, ప్లీజ్ మేడం, ప్లీజ్ ఖచ్చితంగా డ్యామేజ్ చేయండి సివిల్ ని, సివిల్ ని డ్యామేజ్ చేయండి మేడం. ప్రాబ్లం అదే మేడం, సివిల్ బాగుంది కాబట్టి ప్రాబ్లం మేడం, సివిల్ డ్యామేజ్ చేయండి ప్లీజ్, మొత్తం డ్యామేజ్ చేయండి, ఇట్లా తుక్కు చేసేయండి, తుక్కు చేసేయండి మేడం. ప్రాబ్లం సివిల్ మేడం, సివిల్ ప్రాబ్లం ఉండడం వల్లనే లోన్ తీసుకున్నా, లోన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. సివిల్ ప్రాబ్లం సివిల్ మంచిగా ఉండడం వల్లనే ప్రాబ్లం, సివిల్ మంచిగా ఉండే ప్రాబ్లం నాకు. సివిల్ డ్యామేజ్ అయ్యి ఉంటే లోన్ రాకపోయేది, ప్రాబ్లం స్టార్ట్ కాకపోయేది. సివిల్ వల్లనే నాకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి సివిల్ని మీరు కంప్లీట్గా మొత్తం నన్ను ఎట్లా అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, ఫ్యూచర్ లో లోన్స్ రాకుండా. ఎవరు ఒక రూపాయి లోన్ ఇద్దామంటే ఏంటో 100 సార్లు ఆలోచించాలి. అట్లా చేయండి నా సిబిల్ ఇప్పుడు. ఓకేనా, ఇంకేం చేస్తారు మేడం? ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేదు మేడం, ఇంకా ఉంది. చెప్పండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరేమన్నా అసలు మీ ప్రాబ్లం సివిల్ మేడం, ప్రాబ్లమే సివిల్ మేడం, సివిలే ప్రాబ్లం. ప్రాబ్లం కాదులేండి సార్, విషయం చెప్పండి. అసలు విషయం బిజినెస్ లాస్ అయిపోయింది. ఎందుకనే పేమెంట్ చేయనంటున్నారు? బిజినెస్ లాస్ అయిపోయింది. బిజినెస్ లాస్ అయిపోయిందా మేడం? ఎప్పటి నుంచి బిజినెస్ లాస్ అయింది? చిన్నప్పటికి లాస్ లో ఉన్నా మేడం, నేను చిన్నప్పటి నుంచి లాస్ లోనే ఉన్నా. సార్ ఆన్సర్ అనేది కరెక్ట్ గా కరెక్ట్ మేడం, కాలం చెక్ చేసుకోండి. పుట్టినప్పుడు నా దగ్గర ఏం లేకుండా ఇప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోయినా అంటే లాసే కదా. అట్లా మరి లాస్ట్ మంత్ వరకు ఎలా కరెక్ట్ గా పేమెంట్ చేస్తావు? మైనస్ లో ఉన్నా మేడం, మైనస్ లో జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్లు అన్ని. అవునా? మరి ఇంట్లో ఏం గడ్డి కోసిస్తాం మేడం, గడ్డి ఇంటర్ అందరూ ఇంట్లో. సరే ఇలా మాట్లాడడం నిజం మేడం, ఆకుకూరలు గడ్డి అంటే ఏంటంటే ఆకుకూరలు తింటాం. ప్రాబ్లం ఏంటో చెప్తే దానికి సొల్యూషన్ ఏదో ఒకటి చెప్తాం సార్. చెప్పాను కదా బిజినెస్ లాస్ అని, ఆల్టర్నేట్ అరేంజ్ చేసి పేమెంట్ చేయండి. బిజినెస్ లాస్ అని చెప్పాను కాలేదు మీకు, సొల్యూషన్ చెప్పాను. నాకు ఎట్లా డెవలప్ చేయాలి, సేల్స్ పెంచాలి, సేల్స్ ఎట్లా పెంచాలి చెప్పండి ఒకసారి. నేను దాని గురించి చెప్పట్లేదు సార్, మీ బిజినెస్ ఎట్లా సేవ్ అవుతుంది, ఎట్లా ప్రాఫిట్ లెక్క రావాలా దాని గురించి చెప్పమనట్లేదు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? బిజినెస్ లాస్ అంటున్నారు. నా ప్రాబ్లమే అది మేడం, బిజినెస్ లాస్. పేమెంట్ చేసుకుంటూ వచ్చారు, ఎప్పటి నుంచి బిజినెస్ మైనస్ లో మొత్తం మైనస్ లో ట్రాన్సాక్షన్, ఇండ్లకి తీసి అందులోకి తీసి ఇండ్లకి ఇట్లా కట్టుకొచ్చు. ఇప్పుడు వచ్చారు? చిన్నప్పటి నుంచి అట్లా చేసినాం. చిన్నప్పుడు డాడీ ఇస్తే మమ్మీకి ఇచ్చేది, మమ్మీకి ఇస్తే డాడీకి ఇచ్చేది. ఓకే, అట్లా ఇస్తే బ్రదర్కి ఇచ్చేది, బ్రదర్కి సిస్టర్కి ఇచ్చేది, బ్రదర్తో తీసుకొని డాడీకి ఇచ్చేది, డాడీకి తీసుకొని మమ్మీకి ఇచ్చేది, మమ్మీతో తీసుకొని డాడీకి ఇచ్చేది. ఇట్లా చేసి ట్రాన్సాక్షన్ నెగిటివ్గా వెళ్ళిపోయింది మేడం. చిన్నప్పటికీ అలవాటు నాకు ఇట్లా. హలో, చిన్నప్పటి నుంచి అలవాటు అది ఉండదులేండి. ఉన్నది మేడం, చిన్నప్పుడు బై బర్త్ కొన్ని డిసార్డర్స్ ఉంటాయి కదా, సైకలాజికల్ డిసార్డర్స్. నాకు మల్టీ డెప్ట్ డిసార్డర్ ఉందన్నమాట చిన్నప్పటికించి. మల్టీ డెప్ట్ డిసార్డర్ అని చెప్పేసి డాక్టర్ డయాగ్నోస్ చేసిండు, చెప్పాడనమాట. నీకు డిసార్డర్ ఉంది, నువ్వు అప్పులు చేయలేకుండా ఉండలేవు. సో దిస్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం, యాక్చువల్లీ ఇట్ ఇస్ సైకలాజికల్ ప్రాబ్లం. సో నువ్వు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా సివిల్ డ్యామేజ్ చేసుకొని చెప్పాడు. సో ఇప్పుడు నా ప్రాబ్లం ఒకటే, సివిల్ డ్యామేజ్ చేయాలి. సివిల్ మంచిగా ఉంటే నేను మళ్ళీ లోన్స్ ఇస్తాను. ఇట్ ఈస్ డిసార్డర్, మొత్తం డ్యామేజ్ చేయండి. సివిల్ చూస్తే అసలు బ్యాంకులకైనా బయటకి వెళ్ళగొట్టాలి నన్ను, అట్లా చేయాలి మీరు. సో దట్ దానివల్ల ఏమవుతారంటే, నేను కొంతమంది రికవరీ ఏజెంట్లు కావాల్సి కస్టమరు ఒక డైలీ 20 అప్డేట్లు ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ సార్ అని చెప్తే, సో మీరు ఇలాంటి టూల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా కాదు, కావాల్సి డెలిబరేట్గా కస్టమర్కి ఇబ్బంది గురి చేయాలని చెప్పేసి డైలీ 50 కాల్స్ ఒకటే బ్యాంక్ చేస్తూ ఉంటే, సో ఈ విధంగా మీరు రెస్పాన్స్ అవ్వచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు కాల్స్ చేయడం ఆపేస్తారు అనమాట. రివర్స్ సైకాలజీ అప్లై చేయాలి ఇక్కడ. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.